కథ పేరు వాత్సల్యం. రవివర్మ చాలా బలవంతుడు. అతను విజయశేఖరుడు అనే రాజును యుద్ధంలో అవలీలగా ఓడించి అతని రాజ్యాన్ని తనది చేసుకున్నాడు. యుద్ధంలో విజయశేఖరుడు వీరోచితంగా పోరాడి తన ప్రాణాలను కోల్పోయాడు. ఈ వార్త విని పచ్చి బాలింతరాలైన అతని భార్య గుండెలు అవిసి మరణించింది. కానీ రవివర్మ తనకు పిల్లలు లేని కారణంగా విజయశేఖరుడి కొడుకు విజయవర్మ అని పేరు పెట్టి తన సొంత కొడుకులాగే చూసుకున్నాడు. తరువాత కొంతకాలానికి రవివర్మకు ఒక కూతురు కలిగింది. అయినా రవివర్మకు విజయవర్మ మీద వాత్సల్యం ఏమాత్రమూ తగ్గలేదు. అతను అనాథ అయిపోతాడనుకున్న వారందరూ పొరపాటు పడ్డారు. రవివర్మ తన కూతుర్ని విజయవర్మను సమానంగా చూసుకుంటూ పెంచి పెద్దవాళ్ళను చేశాడు. రవివర్మ కుమార్తెకు యుక్త వయసు వచ్చింది. ఆమె స్వయంవరం ప్రకటిస్తూ రవివర్మ తన కాబోయే అల్లుడికి అర్ధరాజ్యం ఇస్తానని చాటించాడు. ఈ మాట విని విజయవర్మకు ఎలాంటి మనఃక్లేశము కలగలేదు. కానీ కొత్తగా సేనాధిపతి అయిన భూపతి అనేవాడికి చాలా బాధ కలిగించింది. అతను విజయవర్మతో స్నేహం పెంచుకొని అతని హితం కోరిన వాడిలాగా రాజు మీద లేనిపోనివి కల్పించి చెబుతూ రాసాగాడు. ఒకసారి భూపతి విజయవర్మతో, ఏమైనా నువ్వు రాజుగారికి పెంపుడు కొడుకువే కదా, అదే సొంత తండ్రి అయితే నీకు రావాల్సిన రాజ్యంలో సగం తీసుకుపోయి తనకు కాబోయే అల్లుడికి ఇస్తాడా? నిజానికి ఈ రాజ్యం నీ తండ్రిది. ఆ విధంగా చూసినా రాజ్యమంతా నీదే కదా. నువ్వు కొంచెం సాహసం ప్రదర్శిస్తే నీకు పూర్తి రాజ్యం దక్కుతుంది. అందుకు కావలసిన సహాయం నేను చేయగలను అన్నాడు. ఒకవేళ మనం కుట్రలు చేస్తున్నట్టు రాజుకు తెలిస్తే మన కుట్రను భగ్నం చెయ్యటమే కాక రాజు మనకు మరణశిక్ష విధించడా అని విజయవర్మ భూపతిని అడిగాడు. ఆ భయం నీకు అవసరం లేదు. మన కుట్ర రాజుకు తెలిసినట్టు అనుమానం కలిగిన మరుక్షణం రహస్య మార్గాల గుండా మనం మన పొరుగు రాజైన నరసింహుడు వద్దకు పోయి అతని సహకారంతో రాజభవనాన్ని తేలికగా వశపరుచుకుందాం. నీకు అంతఃపుర రహస్యాలు తెలుసు కదా అన్నాడు భూపతి. ఆ రోజు సాయంకాలం రవివర్మ ఉద్యానవనంలో ఉండగా ఆయన పెంచే టపా పావురం వచ్చి ఆయన భుజం మీద వాలింది. అది తెచ్చిన ఉత్తరంలో, ఈ రాత్రి రాజుగారిపై హత్యా ప్రయత్నం జరుగుతుంది. విజయవర్మ రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేటందుకు భూపతితో కలిసి కుట్ర పన్నుతున్నాడు అని ఉన్నది. రవివర్మ వెంటనే ఇంటికి వెళ్ళి అంతఃపుర రక్షకులను హెచ్చరించాడు. రాజును హత్య చేయడానికి నియోగించబడిన మనిషి పట్టుబడ్డాడు. వాడు తనను భూపతి విజయవర్మ నియోగించినట్టు చెప్పాడు. ఆ రాత్రి భూపతి విజయవర్మ వెంట ఉండినట్టు తెలిసింది. కానీ వారిద్దరి జాడ రాజభవనంలో కానరాలేదు. వారు రహస్య మార్గంగా పోయి ఉంటారు అనుకునేటందుకు ఆధారాలు దొరికాయి. ఆ సొరంగం రెండో చివర అరణ్య ప్రాంతంలో ఒక ఆలయంలోని విగ్రహం వెనుక ఉన్నది. ఆలయం చుట్టూ ఉన్న చెట్ల వెనుక కొందరు సైనికులను రహస్యంగా కాపలా ఉంచారు. ఆ మార్గం గుండానే విజయవర్మ భూపతి నరసింహుడు రాజ్యానికి వెళ్లారు. విజయవర్మ అంతఃపురంలోని తిరుగుబాటులో ఉంటే నరసింహుడికి లాభించదని చెప్పి భూపతి నరసింహుడి చేత విజయవర్మను కారాగారంలో బంధింపచేశాడు. తరువాత భూపతి నరసింహుణ్ణి మెరికల లాంటి 50 మంది సైనికులను వెంటబెట్టుకుని వచ్చి రహస్య మార్గంలో ప్రవేశపెట్టాడు. వచ్చిన వారిలో విజయవర్మ లేడన్న కబురు అంతఃపురానికి చేరింది. రాజాజ్ఞపై సొరంగం రెండు చివరల దిగ్బంధం జరిగింది. విద్రోహులు అందులో చిక్కిపోయారు. ఈ లోపుగా రవివర్మ తన సేనలను తీసుకుని పోయి నరసింహుడు రాజ్యాన్ని సులువుగా జయించి విజయవర్మను చెరవిడిపించి అప్పటికప్పుడే అతన్ని నరసింహుడి రాజ్యానికి రాజుగా అభిషేకించాడు. వారం రోజుల పాటు సొరంగంలో అన్నపానాలు లేకుండా ఉండిపోయిన విద్రోహులు రవివర్మకు సులువుగా దొరికిపోయారు. భూపతి నరసింహుడు ఊరి శిక్ష పొందారు. సైనికులు తమ రాజ్యానికి తిరిగిపోయి విజయవర్మకు అంగరక్షక దళంగా పనిచేశాడు. వీరవర్మ కుమార్తెకు వివాహం అయినప్పుడు ఆమె భర్తకు అర్ధరాజ్యం ఇయ్యగా మిగిలిన అర్ధరాజ్యాన్ని రవివర్మ విజయవర్మ రాజ్యంలో కలిపేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కుట్రదారులలో ఒకడైన భూపతికి మరణదండని విధించిన రవివర్మ కుట్రలో చేరిన రెండవ వాడైన విజయవర్మను దండించకపోగా
అతన్ని రాజుగా ఎందుకు చేశాడు? అది రాజనీతి అనిపించుకుంటుందా? లేక కేవలం వాత్సల్యమా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు భూపతి తలపెట్టిన కుట్రను భగ్నం చెయ్యటానికి పూర్తి సహాయం చేసినవాడు విజయవర్మే అనటానికి ఎటువంటి సందేహమూ లేదు. రాజుకు పావురం ద్వారా చీటీ పంపగలవాడు అతనే. రాజును చంపటం కుట్రలో భాగమైతే ఆ పని విజయవర్మ అతి సులువుగా చేయగలడు. దానికి గాను మరొక మనిషిని నియోగించవలసిన అవసరం లేదు. అన్నిటినీ మించినది అతను పారిపోవడానికి సొరంగ మార్గాన్ని ఉపయోగించడం. ఆ మార్గం భూపతికి తెలియగలందులకు దాన్ని అతను శత్రువుకు చెప్పటానికి విజయవర్మ అలా చేశాడన్నది స్పష్టం. ఎందుకంటే విజయవర్మ నరసింహుడి దగ్గర మామూలు మార్గానే పోవచ్చు. రహస్య మార్గంతో పని ఏమిటి? ఇదంతా రవివర్మ సులువుగా గ్రహించి ఉండాలి. ఇంకా ఏమన్నా సందేహం మిగిలి ఉంటే విజయవర్మను నరసింహుడు కారాగృహంలో బంధించడం ఆ సందేహాన్ని నివృత్తి చేసింది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినాయా అండి? ఈ బేతాళ కథలు చాలా మంచి జ్ఞానాన్ని ఇస్తాయండి. తప్పకుండా వినండి. అండ్ థ్యాంక్ యూ.